సినిమా ఫీల్డ్ అంటే ఒకప్పుడు బాలీవుడ్ హై రేంజ్లో ఉండేది. కానీ ఇప్పుడు కథ మారింది. టాలీవుడ్ కూడా బాలీవుడ్ స్థాయికి చేరింది. బాలీవుడ్ సైతం మన టాలీవుడ్ వైపు చూస్తుంది. ఇప్పుడు టాలీవుడ్ బాలీవుడ్ కాదు, ఓన్లీ పాన్ ఇండియా అనే స్థాయికి చేరాయి ఇండియన్ ఫిలిమ్స్. ఏ భాష అయినా సరే సినిమా సత్తా ఉంటే చాలు, టోటల్ ఇండియా వైడ్గా అందరూ ఆడియన్స్ సినిమాలని అద్భుతంగా ఆదరిస్తున్నారు. రీసెంట్గా బాహుబలి, RRR, KGF, పుష్ప లాంటి సినిమాలు బాలీవుడ్లో కలెక్షన్ల సునామీ సృష్టించాయి. ఇప్పుడు మార్కెట్ విస్తృతంగా ఉంది కాబట్టి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఒకప్పుడు మార్కెట్ విస్తృతంగా లేని సమయంలో కేవలం తెలుగు సినిమా వర్షన్ వరకే మంచి కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే అంశం ఏంటంటే, టాలీవుడ్లో 50 లక్షల బెంచ్ మార్క్ కలెక్షన్ల నుండి 370 కోట్ల బెంచ్ మార్క్ కలెక్షన్ల వరకు సాధించిన సినిమాలు ఏంటో ఒక లుక్ వేసి వద్దాం పదండి. ఈ కలెక్షన్లు ఓన్లీ తెలుగు వర్షన్ వరకే అనే సంగతి మర్చిపోకండి. 1957లో విడుదలైన మాయాబజార్ తెలుగు చలనచిత్ర రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఒక సినిమా. కేవీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో NTR, ANR, సావిత్రి, SVR ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. అప్పట్లో ఈ సినిమా 50 లక్షల బెంచ్ మార్క్ వసూలు రాబట్టింది. ఈ కలెక్షన్లు రావడం సంచలనం. అప్పట్లో వి నాగిరెడ్డి చక్రపాణి నిర్మించారు. ఎస్ రాజేశ్వరరావు ఘంటసాల సంగీతం అందించారు. ఆ తర్వాత 1963లో విడుదలైన లవకుశ తెలుగు పౌరాణిక చలనచిత్రం. లవకుశ సినిమా ఉత్తర రామాయణం ఆధారంగా తీశారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. NTR, అంజలి లీడ్ రోల్స్లో అద్భుతంగా నటించారు. ఈ సినిమా అప్పట్లోనే ₹1 కోటి బెంచ్ మార్క్ కలెక్షన్లు సాధించింది. సి పుల్లయ్య, CS రావు దర్శకత్వం వహించారు. శంకర్ రెడ్డి గారు నిర్మించారు. ఘంటసాల, KV మహాదేవన్ సంగీతం అందించారు. ఆ తర్వాత ANR నటించిన దసరా బుల్లోడు ₹1,50,00,000 బెంచ్ మార్క్ వసూలు సాధించింది. 1971లో విడుదలైన ఈ సినిమాకి VB రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ కూడా ఆయనే. నాగేశ్వరరావు సరసన వాణిశ్రీ గారు నటించారు. ఈ మూవీలోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు ₹2 కోట్ల బెంచ్ మార్క్ని టచ్ చేసింది. 1974లో విడుదలైన ఈ సినిమాకి వి రామచంద్రరావు దర్శకత్వం వహించారు. సూపర్ స్టార్ కృష్ణ గారి సొంతంగా నిర్మించారు. ఆయన సరసన విజయ నిర్మల గారు నటించారు. ఆ తర్వాత నటరత్న నందమూరి తారక రామారావు, K. రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన అడవిరాముడు ₹3 కోట్ల బెంచ్ మార్క్ని టచ్ చేసింది. 1977లో విడుదలైన అడవిరాముడు కమర్షియల్ చిత్రాలకి ట్రెండ్ సెటర్గా నిలిచింది. కమర్షియల్ చిత్రాలకు గ్లామర్ని అద్దిన మొదటి చిత్రంగా వచ్చి ట్రెండ్ సెటర్గా నిలిచింది. గ్రూప్ సాంగ్స్ ఈ మూవీతోనే మొదలయ్యాయి. ఆ తర్వాత ANR గారు నటించిన ప్రేమాభిషేకం, దాసరి నారాయణరావు, ANR కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం. 1981లో వచ్చి ఈ చిత్రం సంచలన విజయం అందుకుంది. ₹4 కోట్ల బెంచ్ మార్క్ని టచ్ చేసింది. ANR సరసన శ్రీదేవి, జయసుధ గారు నటించారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, నరసింహం యుగం మొదలైంది. పసివాడి ప్రాణం, అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు, మంగమ్మ గారి మనవడు, ఖైదీ లాంటి సినిమాలతో టాలీవుడ్ని షేక్ చేశారు ఇద్దరు. యముడికి మొగుడు చిత్రంతో ₹5 కోట్ల బెంచ్ మార్క్ని చిరంజీవి సృష్టిస్తే, ₹5.50 బెంచ్ మార్క్ని ముద్దుల మావయ్య చిత్రంతో బాలకృష్ణ గారు సృష్టించారు. 1988లో యముడికి మొగుడు రాగా 1989లో ముద్దుల మావయ్య వచ్చింది. ఆ తర్వాత రాఘవేంద్రరావు మెగాస్టార్ల హవా మొదలైంది. వీరి కాంబోలో వచ్చిన సెల్యులాయిడ్ వండర్ జగదేకవీడు అతిలోక సుందరి ఏకంగా ₹6 కోట్ల బెంచ్ మార్క్ను సెట్ చేసింది. శ్రీదేవి మెగాస్టార్ సరసన అద్భుతంగా ఆడిపడారు. ఇళయరాజా మ్యూజిక్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత గ్యాంగ్ లీడర్ సినిమాతో ₹7 కోట్ల బెంచ్ మార్క్ని సెట్ చేసి పెట్టాడు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి, విజయశాంతి కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ మ్యూజికల్ ఫ్యామిలీ ధమాకా గ్యాంగ్ లీడర్ 1991లో విడుదలై సంచలనం సృష్టించింది. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్, మీనా జంటగా నటించిన చంటి సినిమా ₹9 కోట్ల బెంచ్ మార్క్ని సెట్ చేసింది. 1992లో విడుదలైన ఈ చిత్రానికి రవిరాజ పినిశెట్టి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత అదే సంవత్సరంలో వచ్చిన ఘరానా మొగుడు ₹10 కోట్ల బెంచ్ మార్క్ని క్రియేట్ చేసి మొదటిసారి ₹10 కోట్ల వసూళ్ళని టాలీవుడ్కి రుచి చూపించింది. బిగ్గర్ దెన్ బచ్చన్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి గారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఘరానా మొగుడు సూపర్ బ్లాక్ బస్టర్ చిత్రంగా ఇండస్ట్రీ రికార్డులను సృష్టించింది. ఆ తర్వాత వచ్చిన నరసింహం రౌడీ ఇన్స్పెక్టర్ ₹10 కోట్ల బెంచ్ మార్క్ని అందుకోవాలని విపరీతంగా ప్రయత్నించింది. అయితే రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, కింగ్ నాగార్జున నటించిన పెదరాయుడు, నిన్నే పెళ్లాడతా ₹12 కోట్ల వసూళ్లు బెంచ్ మార్క్ని సెట్ చేశాయి. 1995, 1996లో ఈ చిత్రాలు విడుదలయ్యాయి. ఆ తర్వాత భారీ మార్జిన్ తేడాతో ₹17 కోట్ల బెంచ్ మార్క్ సెట్ చేసింది నరసింహం సమరసింహారెడ్డి. 1999లో విడుదలైన సమరసింహారెడ్డి పాత రికార్డులను చిత్తు చేసింది. బాలయ్య బాబు దెబ్బతో టాలీవుడ్ బెంచ్ మార్క్ ₹17 కోట్ల వరకు చేరింది. బాలయ్య, బి గోపాల్ కాంబినేషన్లో వచ్చిన టాలీవుడ్ ట్రెండ్ సెటర్ సమరసింహారెడ్డి. ఆ తర్వాత 2000 సంవత్సరంలో వచ్చిన విక్టరీ వెంకటేష్ నటించిన కలిసుందాంరా ₹18 కోట్ల బెంచ్ మార్క్ని టచ్ చేసి
ఒక ఫ్యామిలీ మూవీగా వచ్చి ఘన విజయం అందుకుంది. ఆ తర్వాత డెబ్యూ మూవీతోనే తరుణ్ 19 కోట్ల బెంచ్ మార్క్ని సెట్ చేశాడు నువ్వే కావాలి సినిమాతో. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఏకైక హీరో తరుణ్ ఒక్కడే అనుకుంటా. ఉషా కిరణ్ మూవీస్లో సంచలన విజయం సాధించింది. 2000 సంవత్సరంలో వచ్చిన ఈ మూవీకి విజయభాస్కర్ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత 2001లో నరసింహం సింహగర్జన నరసింహనాయుడు ఏకంగా 25 కోట్ల బెంచ్ మార్క్ సెట్ చేసింది. అదే సంవత్సరంలో వచ్చిన పవర్ స్టార్ సునామీ ఖుషీ కూడా సేమ్ బెంచ్ మార్క్ని టార్గెట్ సెట్ చేసింది. ఆ బెంచ్ మార్క్ నంబర్ని 2002లో ఇంద్రా సినిమాతో మెగాస్టార్ చిరంజీవి చెరిపేసి 30 కోట్ల బెంచ్ మార్క్ నంబర్ని ఫిక్స్ చేశాడు. ఆ తర్వాత చాలా ఏళ్ల తర్వాత 2006లో పోకిరితో సూపర్ స్టార్ మహేష్ బాబు 40 కోట్ల బెంచ్ మార్క్ని సెట్ చేశాడు. మహేష్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చి ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డుల చిత్రంగా 75 ఏళ్ల సినీ చరిత్రనే తిరగరాసింది అప్పటికి. ఈ మూవీతో మహేష్ బాబు సూపర్ స్టార్ అయ్యాడు. 12 కోట్లతో తెరకెక్కిస్తే 40 కోట్ల మార్క్ని క్రియేట్ చేసింది పోకిరి. లాభాలు అంటే ఇలా ఉండాలి అనేలా కలెక్ట్ చేసింది పోకిరి. ఆ తర్వాత మగధీరాతో 70 కోట్ల బెంచ్ మార్క్ సెట్ చేశాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మొట్టమొదటిసారిగా 100 కోట్ల వరకు గ్రాస్ని కలెక్ట్ చేసిన టాలీవుడ్ ఫస్ట్ మూవీ మగధీర. ఎస్ఎస్ రాజమౌళి చరణ్ కాంబినేషన్లో వచ్చి తెలుగు సినిమా చరిత్రనే మార్చేసింది. 2009లో విడుదలైంది మగధీర. 40 కోట్లతో తెరకెక్కిస్తే 70 కోట్ల షేర్ని కలెక్ట్ చేసింది. ఆ తర్వాత మగధీర బెంచ్ మార్క్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేవలం ఒక సాధారణ సినిమా అత్తారింటికి దారేదితో 75 కోట్ల బెంచ్ మార్క్ని క్రియేట్ చేశాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. 2013లో విడుదలైంది ఈ సినిమా. సాధారణ సినిమా పవర్ఫుల్గా మారింది పవర్ స్టార్ స్టామినా వల్ల. ఆ తర్వాత 2015లో వచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి 180 కోట్ల బెంచ్ మార్క్ని క్రియేట్ చేసింది తెలుగు వరకు. ఇది కేవలం తెలుగు వర్షన్ వరకే. 180 కోట్ల బెంచ్ మార్క్ని మళ్ళీ 2017లో వచ్చిన బాహుబలి 2 300 కోట్లకు పైగా బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన త్రిబుల్ ఆర్ 370 కోట్ల బెంచ్ మార్క్ని క్రియేట్ చేసింది. ఈ 3 చిత్రాలకి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించడం విశేషం. రాజమౌళి సినిమాల బెంచ్ మార్క్లని మళ్ళీ రాజమౌళి సినిమాలే చెరిపేయాలి. అయితే బాహుబలి తర్వాత వచ్చిన కొన్ని చిత్రాలు నాన్ బాహుబలి బెంచ్ మార్క్ నంబర్ని సెట్ చేశాయి. ఆ చిత్రాలు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు 85 కోట్ల బెంచ్ మార్క్ సెట్ చేస్తే మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 104 కోట్ల బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం 124 కోట్ల బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తే అలా వైకుంఠపురంలో 150 కోట్ల బెంచ్ మార్క్ క్రియేట్ చేశాయి. అత్తారింటికి దారేది తర్వాత బాహుబలి త్రిబుల్ ఆర్ని మినహాయిస్తే పైన చెప్పిన సినిమాలు బెంచ్ మార్క్గా నిలిచాయి. మరిన్ని చిత్రాల విశేషాలతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.